అండి, వెల్కమ్ టు మై ఛానల్లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. ఈరోజు అయితే నేను మరొక డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ న్యూ డిజైన్ అండి. ఇది న్యూగా లాంచ్ అయిన డిజైన్. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీకు ఒకసారి వీడియో చూపిద్దామని వీడియో తీశానండి. ఇది మామూలుగా అంటే ప్లెయిన్ బ్లౌజ్ మీద వేసుకోవచ్చండి. నేను ప్లెయిన్ బ్లౌజ్ నెట్ మీద వేద్దాం అనుకున్నా ఫస్ట్, బట్ నాకు గోల్డ్లో కలరు చిక్కలేదండి అర్జెంట్ జాకెట్ మీద. అందుకే ఇలా ప్లెయిన్ తీసుకొని క్లాత్ మీద అయితే నేను వేసేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. ఇది ఫస్ట్ లైన్స్ వేస్తుందండి. లైన్స్ వేసిన తర్వాత మనం కింద కట్ చేసుకోవచ్చు, కట్ లైన్ పైన అనేది కూడా కట్ చేసుకోవచ్చు. నేను కింద కుట్టేటప్పుడు ఆల్మోస్ట్ తిప్పేసుకుంటాం కదండి, తిప్పేసేటప్పుడు కటింగ్లో వెళ్ళిపోతుంది. నేనైతే కింద అయితే ఏం కట్ చేయలేదు, నేను జస్ట్ పైన ఒకటి కట్ చేస్తున్నాను అండి. తర్వాత సెకండ్ స్టెప్ ఫస్ట్ లైన్ వేసుకుందండి. లైన్ వేసుకున్న తర్వాత మనకు ఈ లైన్స్ మీద మనకు డిజైన్ అనేది వస్తుందండి. చాలా ఇది ఎనీ క్రియేషన్లో లాంచ్ అయిందండి. మళ్ళీ జేసీ క్రియేషన్లో అయితే నాకు బట్ ఐడియా లేదు. ఎనీ క్రియేషన్లో నేను తీసుకున్నాను ఈ డిజైన్. చాలా బాగుంది. ఈ డిజైన్కి మీకు కావాలంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ డిజైన్కి మీకు ఒక ఆఫర్ కూడా ఇస్తున్నానండి. ఈ వీడియో పూర్తి చూడండి. ఆఫర్ ఏమనేది మీకు లాస్ట్లో నేను చెప్తాను. ప్రతి వీడియోలండి నేను ఒక క్లాత్ మీద కానివ్వండి, ఒక నెట్ మీద కానీ ఎలా కట్ చేయాలి, ఎలా చేసుకోవాలి అనేది ప్రతి వీడియోలు అనేది నేను చెప్తున్నానండి. కాబట్టి మీకు ఇంకా ఏమన్నా అర్థం కాలేకోకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తప్పకుండా చేసేయండి. ఈ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్లో అయితే చెప్పేసేయండి. ఇలా మొత్తం కట్ వర్క్ అనేది కట్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. నేను ఫస్ట్ కింద అనేది నవీ బ్లూ కలర్ వేసాండి. బ్లౌజు టమోటో పింక్ అంటే అంత టమోటా కలర్ కాదండి, జస్ట్ కొంచెం పింక్లోనే ఇది ఒక షేడు. అందుకని నేను శారీకి రెండు కాంబినేషన్ ఉందండి. అంటే గోల్డ్ టమాటా కలరు, బార్డర్ వచ్చేసి మనకు ఆపోజిట్ బ్లౌజ్ వచ్చేసి నవీ బ్లూ వచ్చిందని, నవీ బ్లూ దానికి డిజైన్ వచ్చిందండి. అందుకు నేను ప్లెయిన్ తీసుకున్నాను. దీనికి ప్లెయిన్ తీసుకొని మనకి కస్టమర్కి అనేది ఇలా వేసిస్తాను. గోల్డ్ బార్డర్ ఏం లేదు కదా, అందుకు కొద్దిగా ఫస్ట్ నెట్ మీద ట్రై చేద్దాం అనుకున్నా, బట్ నెట్టు టిక్ గోల్డ్ అనేది నాకు చిక్కలేదండి, అవైలబుల్లో లేదు. నాకు లైట్ కలర్ది చిక్కింది. లైట్ చూస్తే చాలా లైట్ అనిపించింది. అందుకని నేను క్లాత్ మీద ట్రై చేద్దామని క్లాత్ మీద అయితే వేసేసాను. క్లాత్ మీద వేయడంలో కూడా బాగానే ఉంది. ఎందుకంటే నెట్ మీద వేసే కన్నా కొద్దిగా ఇట్లా క్లాత్ మీద వేయడంలో కూడా అదొక నూగా ఉంటుంది కదా అన్నట్టు నేను ఇలా ట్రై చేశానండి. మొత్తం ఎంతకైతే మనం ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మన డిజైన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఇక్కడ డిజైన్ అనేది టైమింగ్ అనేది చాలా ఎక్కువ ఉందండి ఈ డిజైను. కానీ డిజైన్ పరంగా చూస్తే మాత్రం చాలా బాగుందండి. ఇది న్యూ డిజైన్ కదా, నేను ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ బాగా వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, నేను కట్ వర్క్ అనేది ఇలా కట్ చేస్తాను. కింద కూడా మనం కట్ చేసుకోవచ్చు అండి. మీరు అడగొచ్చు కింద కట్ చేయవచ్చు కదా అని. కింద కూడా కట్ చేసుకోవచ్చు, బట్ నేను ఎందుకు కట్ చేయలేదంటే మనం కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా కుట్లులోకి వెళ్ళిపోతుందండి. అప్పుడు మన పీసులు ఏమైనా ఉన్నా కూడా నీట్గా ఇంకా చాలా బాగా నీట్గా ఉంటుందని నాకు ఐడియా వచ్చింది. అందుకే నేను కింద అయితే కట్ చేయలేదు. బట్ మీకు కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే కింద మనం తర్వాత కుట్టేటప్పుడు తిప్పేసుకుంటాం కదా, అందుకు నాకు అక్కడ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందని నేను అయితే కింద అయితే కటింగ్ చేయలేదు, అలాగే వదిలేసండి. పైన ఒకటి మనం కటింగ్ అనేది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను డిజైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి అయితే హ్యాండ్స్ అనేది ఇలా వచ్చింది. కింద గోల్డ్ మీద నేను నవీ బ్లూ వేశానండి, పైన నవీ బ్లూ మీద గోల్డ్ వేసాను. ఇలా అనేది వేసేసానండి. నేను డిజైన్ ఎలా ఉంది నిజంగా అంటే ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఈ డిజైన్ వేసినా కూడా చాలా బాగా అనిపించింది. ఒక 3 కుట్లు కానివ్వండి, అవుట్లైన్ కానివ్వండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ డిజైన్. ఈ డిజైన్ నేను ఎనీ క్రియేషన్లో తీసుకున్నానండి. దీని నెంబర్ HB3224 అండి. మీకు ఒకవేళ ఎనీ క్రియేషన్లో సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది. ఈ డిజైన్కి నేను ఆఫర్ చెప్తున్నాను కదండి. ఆఫర్ ఏమి అంటే, ఈ డిజైన్ కావాలంటే నా వాట్సాప్లో మెసేజ్ చేయండి, బట్ ఫ్రీ. ఏమండి మీరు ఫ్రీగా ఇస్తున్నారని కదండి, ఫ్రీ. ఇప్పుడు దసరా స్టార్ట్ అయిపోతుంది కదండి, ఫెస్టివల్స్. కాబట్టి ఈ న్యూ డిజైన్ ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ మా వాట్సాప్ నెంబర్. ఈ డిజైన్ నేను ఫ్రీగా ఇస్తున్నానండి. ఎవరికి ఫ్రీగా ఇస్తుంటే నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ డిజైన్ అనేది నేను ఫ్రీగా ఇస్తానండి. మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి. చాలా అయితే బాగుంది ఈ డిజైను. ఇంకా పైన బుట్టీస్ కానివ్వండి ఇలా వచ్చింది. ఎనీ క్రియేషన్లో మళ్ళీ పైన బుట్టీస్ అనేది ఇలా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. బుట్టీస్ అనేది నేను 2 హ్యాండ్స్ కానీ వేసేసిన. ఇప్పుడు బ్యాక్ సైడ్ వేస్తున్నానండి. బ్యాక్ సైడ్ కూడా మొత్తం మనకి అవుట్లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వేస్తుంది. ఈ బ్యాక్ సైడ్ నేను ఎందుకు తీస్తున్నానంటే, ఒక సిస్టర్ అడిగారండి, మీరు బ్యాక్ సైడ్ ఎలా జాయింట్ వేస్తారో అది కూడా మాకు చూపించండి మేడం, కొత్తగా కొనుక్కున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అన్నారండి. అందుకు వాళ్ళ కోసం నేను బ్యాక్ సైడ్ కూడా తీస్తున్నాను ఈ వీడియో. మొత్తం అయిపోయిందండి. మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం అవుట్లైన్ కట్ వర్క్ అనేది మనకు వేసేస్తుంది డిజైన్ మొత్తం. అది నేను ఎలా అటాక్
ప్యాక్ చేస్తున్నానో అది కూడా మీకు వీడియో చూపించాలనేసి నేను బ్యాక్ సైడ్ అనేది చూపిస్తానండి. నార్మల్గా అయితే నేను బ్యాక్ సైడ్ ఏం చూపినండి, జస్ట్ నేను హ్యాండ్స్, ఎందుకంటే మనకి హ్యాండ్స్ హైలైట్ కావాలి కాబట్టి నేను హ్యాండ్స్ అనేది ఎక్కువ చూపిస్తాను. చూడండి బ్యాక్ సైడు ఇలా నేను ఆల్రెడీ వాళ్ళు మనకి ఇచ్చింటారండి ఒక లైన్, ఇక్కడ నుంచి మీరు జాయిన్ చేసుకోవాలని. అందుకు చూసుకోండి సెంటర్కి అక్కడెక్కడైతే వారికి ఇచ్చారో కొద్దిగా ఒక లైన్ అంతా నేను ముందుకే వేసుకుంటానండి, ఎందుకంటే కొద్దిగా జరిగినా కూడా అక్కడికే చూడండి. నేను సూది కూడా మీకు పెట్టి చూపిస్తున్నాను. కరెక్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచే పెట్టి మనం స్టార్ట్ అనేది చూసుకోవాలి. చూడండి సూది దారం కరెక్ట్ ఉందా లేదా అని అక్కడ చూసుకొని మనం డిజైన్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు అండి. చూడండి నేను అక్కడ నుంచి అనేది ఇంకా డిజైన్ కొద్ది ఒక లైన్ అంతా ఇక్కడికే పెట్టుకోవాలండి. కొద్ది జరిగినా కూడా కొద్ది ముందుకనే జరుగుతుంది, కానీ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మన కట్ వర్క్ అనేది మొత్తం ఇలా స్టార్ట్ అయి చేసేసుకున్నాను నేను. కొందరు అవుట్లైన్ కాడ కానివ్వండి, కొన్ని జాయింట్లు కానీ పర్ఫెక్ట్గా వస్తాయండి. కొన్ని మాత్రమే ఇబ్బంది అనిపిస్తుంది, కానీ మిగతావన్నీ ఆల్మోస్ట్ చాలా బాగా వస్తాయి. మనం ఇలా లేకున్నా కూడా లైన్ ఎక్కడ వస్తుందో చెక్ చేసుకొని కూడా మనం వేసుకోవచ్చండి. మొత్తానికి అయితే ఈ పక్క మీకు జాయింట్ ఎలా అయిందో చూపిస్తున్నాను కదా, ఇంకా మొత్తానికి డిజైన్ అయితే అయిపోయిందండి. మొత్తం గోల్డ్ కలర్ మొత్తం ఇలా వేసేసాను, ఇంకా అవుట్లైన్ ఒకటి వేసేస్తుంది. మొత్తం డిజైన్ చూసి మీరు ఎలా ఉందో చెప్పండి. నా ఆఫర్ కూడా ఎలా ఉందో కామెంట్లో చేయండి. వీడియో చూసిన వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్.